ఈరోజు ఒక దైవజనులు రావాల్సింది, వారు సాయంకాలం వస్తానని చెప్పారు. ఏదేమైనా దైవజనులు మన మధ్యలోకి దూర ప్రాంతాల నుంచి దైవ వాక్యాన్ని అందించడానికి రాబోతున్నారు. మనమందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాలు విందాం, ప్రార్థన చేద్దాం. ఈ యొక్క విలువైన సమయాన్ని మనం అందరం కూడా వినియోగించుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు గడుపుదాం. ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈరోజు ధ్యానాంశంగా చిన్న మాట చదువుకుందాం. 147వ కీర్తన 5వ వచనాన్ని చదువుకొని, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఈరోజు మనము చదువుకున్న వాక్యాన్ని ఉపవాస పండుగల ద్వారా ప్రభు యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క విలువ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కీర్తనకారుడు 147వ కీర్తన అంతా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఆయన చేసిన ఘనమైన కార్యాలని ఇక్కడ మాటల రూపంగా, ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించి ఉన్నాడు, వాటికి అన్ని పేర్లు పెట్టినవాడు ఆయనే. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూలుస్తాడు. యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షాన్ని సిద్ధం చేసేవాడు కూడా ఆయనే. పర్వతముల మీద గడ్డిని మొలిపించేవాడు కూడా ఆయనే. ఈయన గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని రోజులు, సంవత్సరాలు కూడా సరిపోవు. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప ప్రభువుని మనము ఆరాధిస్తున్నాం. ఆయన సన్నిధిలో 3 దినాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కీర్తన భాగం గురించి ఒక పాట కూడా భక్తులు రాశారు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని, వారి గాయములను కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల వాడని, వాటికనియు పేరు
పేరు పెట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని మనము చదువుకున్న మూలవాక్యంలో. ఆ గొప్ప దేవుడు మనందరి కొరకు సర్వోన్నతమైన స్థలమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు ఆయన. ఆ గొప్ప దేవుడు మనల్ని అందరినీ కోరుకుంటున్నాడు. ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ గొప్ప దేవుడు మనతో పాటుగా ఉండి నివాసం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సృష్టి అంతటినీ సృజించినటువంటి గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుని యొక్క విలువను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. కొంతమంది బైబిల్ గ్రంథంలో అసలు ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడిన వారు కూడా ఉన్నారు. నేటికి కూడా కొంతమంది అలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. నిర్గమకాండం 5వ అధ్యాయము 2వ వచనంలో ఫరో అనే ఒక రాజుగారు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను అని ఒక మాట మాట్లాడాడంట. చాలు. ఫరో కొంచెం గర్వం ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి, ఆ గొప్ప దేవుని విలువ తెలియక ఫరో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అసలు యెహోవా ఎవరో, ఆ దేవుని నేను ఎప్పుడు చూడలే, ఆయన ఎవరో నాకు తెలియదు అని కొంచెం నోరు జారి మాట్లాడడం ప్రారంభించినప్పుడు, సరే నేనెవరో నీకు తెలియదు కదా, నేనెవరో నీకు చూపిస్తా అని చెప్పి ప్రభు ఏం చేశాడంటే 10 రకాలైనటువంటి తెగుళ్ళ ద్వారా, దేవుడా ఇంక ఇలాంటి తెగుళ్ళు మాకు వద్దు నాయనా, నీ కాళ్ళు పట్టుకుంటాం, నిన్నే నమ్ముకుంటాం అన్నదాకా తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గొప్ప దేవుడికి మనం కోపం తెప్పించామనుకో, భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చి మన మీద పడతా ఉంటాయి. అదే ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధించామనుకో, ఆయన నిశ్చయముగా మనల్ని ప్రేమించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఫరో రెట్టమతంగా మాట్లాడడం ప్రారంభించాడు, భయంకరమైన పదాలు ఉపయోగిస్తూ. యెహోవా ఎవడో మాకు తెలియదు, ఆయన గురించి మేము ఎప్పుడు వినలా. అలా మాట్లాడినప్పుడు ఆ ఐగుప్తు దేశం అంతా కూడా తెగుళ్ళు వచ్చినాయి. తెగులు రావటమే కాదు, చివరి శిక్ష ఏంటంటే తన కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు. అప్పుడు కూడా బుద్ధి రావట్లే. ఇంకా కొంతమంది ఎన్ని చెప్పినా దేవుని గురించి, అయ్యా మందిరానికి రండి, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రభువుని నమ్ముకోండి, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించండి, నమ్మి బాప్టిజం పొందండి, ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీ పట్ల నా పట్ల అనేకమైన ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు, కాబట్టి రండి అంటే ఎవరో మేము రాం, ఆయన ఎవరో మాకు తెలియదు అన్న వాళ్ళని ఎలాగ రప్పించాలో ఆయనకే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకొక ఇద్దరిని మీకు జ్ఞాపకం చేస్తా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో, దేవుని మందిరంలో ఉంటానే ఏలీ కుమారులు ఎరుగని వారై, చూడండి చాలు చాలు, ఏలీ కుమారులు ఒక దైవజనుడి బిడ్డలో షిలోహు ప్రార్థన మందిరంలో నిత్యము ప్రార్థన చేసుకుంటున్న పిల్లలే, వాళ్ళకు కూడా ఏం తెలియదంట, యెహోవాని ఎరుగని పిల్లల్లాగా మార్చబడ్డారు. మంచి దుర్మార్గుల్లాగా, దుర్మార్గుల్లోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వాళ్ళకి. అలాంటి మనస్తత్వం, దేవుడు తెలిసి కూడా దేవునిగా ఆరాధించకపోవడమే అది ఆజ్ఞల్లో పొరపాటు అన్నమాట. దేవుని గురించి ప్రచారం జరుగుతూ ఉంది, సువార్త ప్రకటించబడుతూ ఉంది. అనేక గ్రామాల్లో, పట్టణాల్లో దేవుడు సువార్తను విరివిగా అందిస్తూ ఉన్నా సరే, ఇంకా క్రైస్తవులని పేరు చెప్పుకుంటున్నవారు, దేవుని మందిరమును ఎరిగిన వారు కూడా, అక్కడ ఏలీ కుమారుల గురించి రాయబడిన మాట ఏంటంటే,
ఇదిగో యెహోవాని ఎరుగని వారుగా ఉన్నారు. వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మందిరానికి వచ్చినటువంటి స్త్రీలతోనూ పాపం చేయటం ప్రారంభించారు. ఇదిగో వచ్చిన ఆ బలి అర్పణలన్నీ కూడా మొదటి మాంసాన్ని తినేసి శరీరాన్ని బాగా పెంచుకుంటా ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు వారికి ఇచ్చే శిక్ష మనము ఆ గ్రంథంలో చదువుతాం. దేవుడు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు కాబట్టి ఆయన్ని ఎలాగ ఆరాధించాలో ఆయనకిచ్చే సమయాన్ని మనం ఆయనకి ఇవ్వాలి. యేసు ప్రభు వారితోనే తిరుగుతారు కొంతమంది. యేసు ప్రభు వారితోనే తిరిగాడు ఒక ఆయన, ఎవరు? పేతురు కూడా తిరిగాడు. ఒకానొక సందర్భం మత్తయి లూకాసు వార్త 22వ అధ్యాయము 52 అనుకుంటా, ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలీదు అని అబద్ధం ఆడాడు. చదవండి ఆ మాట కూడా ఒకసారి. లూకాసు వార్త 22:57. అమ్మాయి నేను ఆయన్ని ఎరగను అని 3 సార్లు కూడా ఆయన అబద్ధం ఆడినట్లుగా అధ్యాయంలో మనం చూస్తాం. ఎప్పుడైతే 3వసారి కూడా అబద్ధం ఆడాడో వెంటనే ఏమైందంటే కోడి కూసింది. కోడి కూసిన వెంటనే యేసు ప్రభు వారు కూడా పేతురు వైపు చూశాడంట. ఏంటి, నేనెవరో నీకు తెలీదా? 3.5 సంవత్సరాలు నా వెనకాల తిరిగావు, నా బోధలు విన్నావు, నేను చేసిన అద్భుత కార్యాలు చూసావు, అన్నీ తెలుసుకున్న నువ్వు కూడా నేనెవరో తెలియదని అబద్ధం ఆడావా అని చెప్పి పేతురు వైపు చూసినప్పుడు పేతురంట కన్నీటితో వెలుపట్టుకుపోయి భయంకరంగా సంతాపం, అంటే బాగా ఒక చిన్న పిల్లవాడిలాగా తగ్గించుకొని ఏడవటం ప్రారంభించాడంట. బాగా కన్నీళ్ళు విడిచాడు. అయ్యో తప్పు చేశానయ్యా, నువ్వెవరో నాకు తెలియదని చెప్పాను ఆ ప్రజలతో, నువ్వెవరో నాకు తెలియదని అబద్ధం ఆడేశానని చెప్పి అప్పటి నుంచి కూడా కొన్ని చరిత్రలో రాయబడిన మాట ఏంటంటే, కోడి కూసే శబ్దం వచ్చినప్పుడల్లా పేతురు ఏడ్చేవాడంట. అయ్యో ఈ కోడి కూస్తే నాకు ప్రభువే గుర్తొస్తున్నాడు. ఈ కోడి కూసే సందర్భం వచ్చినప్పుడల్లా పేతురు బాగా ఏడ్చేవాడంట. ఆ మిగతా వారు కూడా శిష్యుల్లో కొంతమంది ఆయన్ని అలాగ ఎగతాళి చేసేవారంట. ఏమనంటే, అరే కోడి, అలాగా కుక్కరొక్కో అని కోతలు కోస్తా, అంటే ఇది బైబిల్లో రాయబడలేదు కానీ కొన్ని చరిత్రలో ఆయన్ని బాగా ఎగతాళి హేళన చేస్తూ అయినా వాళ్ళు ఎగతాళి చేసినప్పుడల్లా తలుచుకొని దుఃఖపడి ఏడ్చేవాడంట పేతురు. ఎప్పుడైతే ఏడ్చాడో ఆ పిరికివాడిగా ఉన్నటువంటి పేతురుని దేవుడు ఒకానొక సందర్భంలో తన ఆత్మశక్తితో నింపినప్పుడు ఆయన ధైర్యముతో వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగ మనం చూస్తే ప్రభు ఎవరో తెలియదన్నవారు, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోలేని వారికి ఆయన అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఆయన గుణపాఠాలు చెప్పాడు. అలాగే మీకు ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుడైన పౌలు గారు ఆయన సేవలోనికి రాకముందు ఆయన ఎలాగ మారాడంటే, ఆయన కూడా ఇలాగే మాట్లాడాడు. 9వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యం. అకస్మాత్తుగా అతడు నేల మీద పడి సౌలా సౌలా, 5వ వచనాన్ని చదువుదాం. ప్రభువా నీవెవడవని, నేనెవరో తెలుసా, నువ్వు హింసిస్తున్నావు కదా, ఆ యేసయ్యను నేనే. ప్రైజ్ ది లార్డ్. సౌలు కూడా ఒకానొక సందర్భంలో నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాడు. ఏమనంటే, అసలు నువ్వెవరవయ్యా నన్ను ఇలా హింసిస్తున్నావు, నీకేం హక్కు ఉందయ్యా నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు, ఇదిగో నీవు హింసిస్తున్నటువంటి యేసుని నేనే. క్రైస్తవులు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు ఈ సౌలు. అలాంటి వ్యక్తిని దేవుడు మార్చి తన కఠినమైన హృదయాన్ని తీసివేసి ఆ మాంసపు గుండెను పెట్టి చక్కగా దేవుని స్వార్థను బలంగా మరి చేయడానికి దేవుడు వినియోగించుకున్న ఒక పాత్ర పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్. ఇలాగ మనము చూస్తే దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి.
దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, విశేషాన్ని అనేకులకు ప్రచురించాలి. మనం పొందుకున్న మేలులు, మనం పొందుకున్న ఆశీర్వాదాలు అనేకులకు పరిచయం చేయడానికి, వారిని ఇంకా దేవుని మందిరానికి నడిపించడానికి, ఆత్మీయంగా బలపడడానికి, వారిని శక్తితో బలముతో నింపడానికి ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. అయితే అంత గొప్ప దేవుడు కదా, సర్వోన్నతమైన స్థలమును విడిచిపెట్టి ఆయన మనతో నివాసం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రభువుని గురించి మనము కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన మనతో ఉండాలని, ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక 7 విషయాలు మీకు త్వరగా మనము 3 గంటల వరకు మరలా ప్రార్థన చేద్దాం. 1 గంట సేపు వర్తమానంలోకి వెళ్ళి 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా విజ్ఞాపన ప్రార్థన చేయబోతున్నాం. ప్రభువు మన కొరకు ఆయన ఏ రీతిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆయన గొప్పతనాన్ని గురించి. చూడండి, మనందరికీ తెలిసిన లేఖనాల్లోనే కొన్ని మాటలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుకున్నట్లయితే, 6వ అధ్యాయము 30, చింతింపకుడి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడను. చాలు. ఇక్కడ మనం చదువుకున్న మొట్టమొదటి మాట ఏంటంటే, ఆ గొప్ప దేవుడు మనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడంటే, పరలోకపు తండ్రిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడిన మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రిగా ఆయన తండ్రి బాధ్యతలు తీసుకున్నాడు. నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఆయన ఎలాగుంటున్నాడు ఆ గొప్ప దేవుడు అంటే, ఒక తండ్రిగా. తండ్రి బాధ్యతలు ఏంటి అంటే, పోషించాలి, సంరక్షించాలి. తండ్రి బాధ్యత. ప్రతి తండ్రి కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఒక తండ్రి బాధ్యతగా ఏం చేస్తారంటే, ఆ కుటుంబానంతటిని కూడా పోషించవలసిన బాధ్యత ఆ తండ్రిపైనే ఉంటుంది. అలాగే రెండవదిగా సంరక్షించవలసిన బాధ్యత కూడా తండ్రిదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి కర్తవ్యం అది. పరలోకపు తండ్రి కూడా ఇప్పుడు ఆయన మనల్ని పోషిస్తున్నాడు, ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఇలాగే 3 రోజులు మీటింగులు జరిగినాయి. యేసు ప్రభు వారు కొండ మీద కూర్చున్నప్పుడు వాళ్ళందరూ కూడా మరి 3 దినాలు ఎటు కదలకోకుండా చక్కగా దేవుని వాక్యాన్ని వినటం ప్రారంభించారు. 3 దినాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు వారి మీద కనికరపడి ఆయన అంటాడు, వీళ్ళని అలా ఖాళీగా పంపించడం నాకైతే ఇష్టం లేదు, వీరికి ఏదైనా ఆహారం పెట్టి పంపిస్తే మంచిదని చెప్పి ఆయన తన శిష్యులను పిలిచి, అబ్బాయి వీళ్ళకి ఏదైనా ఆహారం పెడదాం, మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు అంటారయ్యా, మనం ఎక్కడున్నాం తెలుసా, అరణ్యంలో ఉన్నాం, ఇప్పుడు మనం వెళ్ళి కొనుక్కు రావాలన్నా కష్టమే, అంత డబ్బులు మన దగ్గర లేవు, అలాగని ఇక్కడ వండిద్దామా అంటే అది కూడా సాధ్యం కాదు, కాబట్టి ఏం చేయడానికి ఇక్కడ ఆస్కారం లేదు. మరి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, నా పిల్లలు 3 రోజుల నుంచి ఇక్కడే కూర్చున్నారు కాబట్టి, నా మాటలు శ్రద్ధగా వింటున్నారు కాబట్టి వాళ్ళని ఖాళీ గడుపుతో మాత్రం పంపించను. ఈ 3 దినాలు కూడా ప్రభు మనకి ఆత్మీయ ఆహారం అనుగ్రహించునుగాక. సమృద్ధిగా మనకి ఎంత కావాలో అంత ప్రభు వాక్యము ద్వారా, ఆత్మీయ సందేశాల ద్వారా ప్రభు మన ఆకలిని ఆయన తీర్చునుగాక. పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తాడు మంచి వాక్యం ద్వారా, మంచి ఆహారం ఇచ్చి. సరే, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరి దగ్గర ఏమైనా ఉంటే తీసుకురండి అంటే ఒక పిల్లోడు లెగిసాడంట. పిల్లోడు లెగిసి వెంటనే, అయ్యా నా దగ్గర 5 రొట్టెలను 2 చేపలు ఉన్నాయి, చిన్న చేపలు, అవి కూడా, ఇవి ఎవరికి సరిపోతాయో మీ ఇష్టం, ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి అని ఇచ్చేసాడు. అవి అక్కడి నుంచి, ఆ చివరి నుంచి
యేసు ప్రభువారి చేతుల్లోకి వచ్చేసింది. రావటమే ఆలస్యం. ఆయన దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరిని అన్నాడు. ఆయన విశ్వాసంతో చెప్పిన మాట, అందరు పంక్తులుగా కూర్చోండి, చక్కగా లైన్లో కూర్చోండి, మీ అందరికీ ఈ సరిపోతాయి ఆహారం అనగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు మేమందరం లైన్లో కూర్చుంటే పెడతారా మాకు? సరే చూద్దాం అని చెప్పి అందరు లైన్లో కూర్చున్నారు. ఇక వడ్డించడం ప్రారంభించారు. అందరు తినేశారంట, సంతృప్తిగా తినేశారు. మంచి ఆకలి మీద ఉన్నారు కదా, చక్కగా తినేశారు, తృప్తి పడ్డారు. వాళ్ళు అడిగి మరీ వేసారు, మళ్ళీ పెట్టుకోండి, ఇంకా ఉన్నాయి అని పెట్టి అందరికి పెట్టగా ఇంకొంచెం మిగిలిపోయినాయి. 12 గంపలు ఎత్తారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రిగా ఆయన, పరలోకపు తండ్రిగా మనల్ని ఏం చేస్తాడంటే చక్కగా పోషించే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు. ఒకవేళ చేతి పనులు చేసుకునేటప్పుడు ఇబ్బంది కలిగినా ఆయన సహాయం చేస్తానికి మన పక్షానే ఉంటాడు. ఎందుకంటే పేతురు విషయంలో మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో, ఒక రాత్రి అంతా కూడా ప్రయాసపడితే ఒక్క చేప కూడా దొరకలేదు. అలసిపోయాడు, బాగా అలసిపోయి ఇక నిరాశతో కూర్చున్నాడు. యేసు ప్రభువారు వెళ్ళి, అయ్యా ఈ పక్కన వల వేయమన్నప్పుడు ఆయన మాట చొప్పున వల వేశాడు. విస్తారమైనటువంటి చేపలు అక్కడ పట్టినాయి. ఇలాగ మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా మనం చదువుకున్న ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయువు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం పోషణ విషయంలో, సంరక్షణ విషయంలో దేని గురించి కూడా చింతించాల్సిన అవసరత లేదు. ప్రభు మనకు తండ్రిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పరలోకపు తండ్రిగా ఉండి మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో యథార్థంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దానికి కావాల్సినవన్నీ కూడా ప్రభువే తీసుకొని వచ్చి మన ఇంట్లో పడేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరొకళ్ళని ప్రేరేపిస్తాడు. ఏది అవసరత ఉందో నీకు, ప్రతి అవసరత యేసు నామములోనే తీర్చబడునుగాక. ఆమేన్. సరే, రెండో విషయంలోకి వెళ్దాం. ఆయన ఎలా మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడో రెండో మాట యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంది. చదవండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. చాలు. ఇక్కడ మొదటి మాట ఏంటంటే ఆయన తండ్రిలాగా మనకి సంరక్షిస్తాడు, పోషిస్తాడు. రెండవ మాట ఏంటంటే ఒకని తల్లి తనని ఆదరించినట్లుగా ఆయన తల్లిలాగా కూడా మనల్ని పోషించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తల్లిలాగా, తల్లి కంటే ప్రేమ. ఎందుకంటే బైబిల్లో ఒక 3 తల్లులు ఉన్నారు. ఆ 3 తల్లులు తమ పిల్లల్ని, ఒక తల్లి ఏమో నదిలో వదిలేసింది, ఒక తల్లి ఏమో పొదల్లో వదిలేసింది, ఒక తల్లి ఏమో గుళ్ళో వదిలేసింది. ప్రైజ్ ది లార్డ్. మొదటి తల్లి ఎక్కడ వదిలేసింది? నదిలో వదిలేసింది. మోషే తల్లి ఎక్కబేతు ఏం చేసింది? అమ్మో ఈ పిల్లోడు చచ్చిపోతాడేమో, ఎవరైనా చంపేస్తారేమో అని చెప్పి భయం వేసి, ఆ భయముతో ఒక జమ్ము పెట్టిని తయారు చేసి నైలు నది, ఈ ప్రపంచంలోనే చాలా పొడుగైనటువంటి నది అది, అక్కడ కొట్టుకొని వెళ్ళిపోతే ఎటు వెళ్ళిపోతారో కూడా తెలియదు. కానీ ఆ తల్లి ఏం చేసిందంటే నదిలో వదిలేసింది. ఆ అబ్బాయి అలాగ మరి దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి మోషే పట్ల ఐగుప్తి కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ఆమె స్నానం చేస్తా అక్కడ జలకాలు ఆడుతూ ఉన్న సందర్భంలో ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగేపాటికి అక్కడ చూశారు. బాబు చాలా అందంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ బాబుని తీసుకెళ్ళి నా కొరకు ఈ అబ్బాయిని పెంచండి అని చెప్పి ఆమె ఆర్డర్ వేయడం మనం చూస్తాం. ఇది మొదటిగా ఒక తల్లి చేసిన పని. మరొక తల్లి ఏం చేసింది? పొదల్లో వదిలేసింది. ఆగర్. ప్రైజ్ ది లార్డ్. ఆమె కూడా అంటది, అయ్యో ఈ పిల్లోడు చావు నేను చూడలేను, నాకు ఈ పిల్లోడు వద్దు, ఎందుకంటే ఈ పిల్లోడు నా కళ్ళు ఎదుట నేను చచ్చిపోతుంటే నేను చూడలేను అని ఆ బాబుని అక్కడ
ఆ పొదలుంటే ఆ పొదల్లో పడేసి ఏడవటం ప్రారంభించిందంట. ఏడుస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నా, ఆగరో నీకేం వచ్చింది, నీకేమన్నా మెంటలా ఏంటి, నేనున్నా కదా నీ పక్షాన, గొప్ప దేవుణ్ణి, ప్రైజ్ లార్డ్, నేనున్నా కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా పిల్లోడు చావు నేను చూడలేనయ్యా, ఇదిగో నువ్వేం భయపడబాకు, నిన్ను పోషించి తల్లిలాగా నేను పోషిస్తా, మిమ్మల్ని తండ్రిలాగా నేను మిమ్మల్ని సంరక్షిస్తా, మీరేం బాధపడకండి అని చెప్పి గొప్ప జనముగా వారిని చేశాడు దేవుడు. తల్లి విడిచిపెట్టినా యేసై విడిచిపెట్టాడా? విడిచిపెట్టాల. ఆయన తల్లిలాగా ప్రేమించి పోషించే దేవుడు. ఇంకో తల్లి ఏం చేసిందంటే అసలు తీసుకొచ్చి దేవుని మందిరంలో లేచింది. ప్రమాణం చేసుకుంది ఆ తల్లి, ఇక నువ్వు ఎక్కడ బ్రతికినా మందిరంలోనే బ్రతకాలరా బాబు, వెళ్ళిపో, ఇంటికి వచ్చావంటే కాళ్ళు ఎరక్కొడతా. ప్రైజ్ లార్డ్. ఆ కన్న తల్లి చూడండి, కన్న తల్లి వదిలేసింది. సమూయేలుని తీసుకొచ్చి పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డకి జ్ఞానం కొంచెమే వచ్చింది, అంత పరిజ్ఞానం కూడా లేదు, బహుశా కొంచెమే జ్ఞానం ఉండొచ్చు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలేసి, నువ్వు దేవుని మందిరంలో సేవ చేయి, బ్రతికినంతకాలం నమ్మకంగా బ్రతుకు, ఏదైనా చావో రేవో ఇక్కడే తేల్చుకో అని వదిలేసి వెళ్ళిపోయింది. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి వచ్చి అలాగ పలకరించేసి ఏదో ఒక జత బట్టలు తెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అలాగ చూస్తే తల్లి విడిచిపెట్టినా సరే వాళ్ళ ముగ్గురిని దేవుడు విడిచిపెట్టాడా? తల్లిలాగా వారిని సంరక్షించాడు, వారిని కాపాడాడు. మోషేని కాపాడి పెద్దవాడిని చేసి, మోషే పెద్దవాడైనప్పుడు దేవుని సేవకుడిగా మార్చాడు. ప్రైజ్ లార్డ్. మరి ఇస్మాయిల్ని కూడా దేవుడు ఒక వీలుకాండిగా అరబ్ దేశాలన్నిటికీ ఒక రాజుగా చేశాడు. అలాగే సమూయేలుని కూడా దేవుడు ఒక ఉన్నతమైన ప్రవక్తగా ఆయన మార్చాడు. తల్లి విడిచిపెట్టినా ఆయన మాత్రం విడిచిపెట్టాడు. అందుకని ఒక తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక తల్లిని మనం చూస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని బాగా కొడతా ఉంటారు, బాగా తిడతా ఉంటారు. వాళ్ళ కోపం వస్తే ఏ కాలు ఇరిచేస్తారో తెలియదు, చెయ్యి ఇరిచేస్తారో తెలియదు, గోడకేసి కొడతారో తెలియదు, గిన్నె పెట్టి కొడతారో తెలియదు, కర్ర పెట్టి కొడతారో తెలియదు, ఎలాగైనా కొట్టవచ్చు. తల్లి, కన్న తల్లి అంత క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ఆయన వాగ్దానం చేసిన వాడు ఆయన గొప్ప దేవుడు. ప్రైజ్ లార్డ్. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభువు గొప్పవాడు. ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే ఆయన గొప్పతనాన్ని గురించి మనం ఈ మధ్యాహ్న సమయంలో ధ్యానం చేయబోతున్నాం. మూడో మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన మొదటిగా తండ్రిగా ఉన్నాడు, తర్వాత తల్లిగా కూడా ఉన్నాడు. మూడో మాట చూడండి, పరమగీతాల గ్రంథంలో 4వ అధ్యాయము 9వ వచనాన్ని త్వరగా చాలు, ఆ మాట సరిపోద్ది. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నారంటే దేవుడు, నా సహోదరి అంటే మనం ఆయన మనకేమవుతాడు? అన్నయ్య అవుతాడు. ప్రైజ్ లార్డ్. అదే అధ్యాయం కిందకు వస్తే 5వ అధ్యాయం 1వ వచనం కూడా ఆ మాటే, నా సహోదరి అంటే ఆయన తండ్రిలాగా, తల్లిలాగా, మూడవదిగా సొంత అన్నలాగా నా సహోదరి అని పిలుస్తూ ఉన్నాడు. అంటే మనందరికీ ఆయనే అన్నయ్య. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్నలు లేని వాళ్ళందరికీ అన్నయ్య ఆయనే, తండ్రి లేని వాళ్ళందరికీ తండ్రి ఆయనే, తల్లి లేని వాళ్ళందరికీ తల్లి కూడా ఆయనే. ప్రైజ్ లార్డ్. ఆయన గొప్ప దేవుడు. ఈ లోక సంబంధమైనటువంటి అన్నలో మనల్ని మోసం చేసిన, ఈ లోక సంబంధమైన అన్నలో చంపాలని ప్రయత్నం చేసిన, ఎందుకంటే బైబిల్లోనే చూస్తాం ఈ సందర్భాలు. కయ్యూను హేబేల్ని ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకు? తమ్ముడు బాగా సంతోషంగా ఉన్నాడని, తమ్ముడు అర్పణలు దేవుడు అంగీకరిస్తున్నాడని, తమ్ముడు ప్రార్థనే దేవుడు అంగీకరిస్తున్నాడని అన్నకి కడుపు రగిలిపోయిందంట. సొంత రక్త సంబంధికులే చూడండి, అన్న తమ్ముడి మీద కక్షపూరితమైనటువంటి పగ తీర్చుకుంటున్నాడు, కక్షపూరితమైనటువంటి పగ పన్నాడు.
ఎలాగైనా సరే ఈయన చంపేయాలని చెప్పి ఆ ప్లాన్ వేశాడు, చంపేశాడు. అతని రక్తము దేవునికి మొరపెడతా ఉంది, అయ్యా మన్నే నన్ను చంపేశాడు అన్నప్పుడు దేవుడు కయ్యోనుతో మాట్లాడుతున్నాడు. కయ్యోను, నువ్వు సత్క్రియలు చేస్తే నువ్వు తల ఎత్తుకోవా? ఎందుకు మీ తమ్ముడిని చంపేశావు? నువ్వు ఒక సొంత అన్నయ్యే, రక్త సంబంధికుడే, ఒక తల్లి కడుపున పుట్టిన వ్యక్తే. ఆయనే ఏం చేశాడు? తన తమ్ముడిని, సొంత తమ్ముడిని చంపడానికి కూడా వెనకాళ్ళవే. ఈ మధ్యకాలంలో ఒక కుటుంబంలో నాకు ఒక సహోదరి వచ్చి ప్రార్థన అవసరం తెలియపరుస్తూ ఉంది. సొంత అన్నయ్యే బాగా మాటలు చెప్పాడంట, చెల్లి నేను బాగా ఇబ్బందుల్లో ఉన్నాను, మరి నాకు కొంచెం నీ దగ్గర ఉన్న బంగారం ఇస్తే అలా పెట్టి తాకాట, ఇలా తీసుకొచ్చేసి నీకు ఇచ్చేస్తా అని చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆ పెట్టిన తర్వాత మరి చెల్లి అడుగుతుందా, అన్నయ్య మా బావకు తెలియకోకుండా ఇచ్చా నీకు, నువ్వు సైలెంట్గా మళ్ళీ నెలలో ఇచ్చేస్తానన్నావు కదా అని నేను బావకు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు అన్నయ్య. అడుగుతున్నాడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడల్లా ఏది గోల్డ్ పెట్టుకోవేంటి అంటాడు, అక్కడ పెట్టేలే ఉన్నాయిలే అంటున్నాను నేను కూడా, అవి తొందరగా తీసుకురా అన్నయ్య అంటే అన్నయ్య అంటున్నాడంట, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నేను మాత్రం ఆ గోల్డ్ ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని ఎదురు తిరిగాడు సొంత అన్నయ్య. ఇప్పుడు ఆమె వచ్చి నాకు, అన్నయ్య ప్రార్థన చేయండి, మా అన్నయ్య ఫుల్ అడ్డం తిరిగిపోయాడు, కేసు పెడతానన్నా సరే అసలు ఒప్పుకోవట్లా, ఆ గోల్డ్ ఎక్కడో ప్లెడ్జ్ పెట్టేశాడంట, అది కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి రకరకాలుగా ప్రతి వారం కూడా ఒక చిన్న ప్రార్థన అవసరత వాళ్ళు కోరుతున్నారు. సొంత రక్త సంబంధికుడు ఏం చేశాడంటే మోసం చేస్తున్న దినాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రభు మనకి ఒక అన్నలాగా, బైబిల్లో ఇంకా సందర్భాలు మనం చూసినట్లయితే యేసేపు విషయంలో కూడా ఆ సొంత అన్నలే, ఒక కడుపును పుట్టిన వారే, ఒక తండ్రి వల్ల పుట్టిన వారే ఏం చేశారు? యేసేపుని తీసుకెళ్ళి గోతులో పడేశారు, చంపేయాలని మొదటి ప్లాన్. అసలు ఎలాగైనా వీడు పెద్ద కలలుగా అంటున్నాడు, నానేమో ఈయన్నే ఇష్టపడుతున్నాడు, వీడికి విచిత్రమైన అంగీ ఒకటి గుట్టించాడు నాన్న, ఎలాగైనా సరే ఈయన చంపేయాలని చెప్పి ఒక పక్క ప్రణాళిక పన్నారు. కానీ మరి ఎవరో చిన్న సలహా ఇచ్చుంటారు, ఆయన చంపేస్తే మనకేం వస్తుందిరా, ఏమి రాదు కాబట్టి ఈయన ఏదో చేద్దాం అని మొదటిగా గోతులో పడేశారు, ప్రయోజనం లేదు. ఆ తర్వాత అమ్మేశారు. ఇక అమ్మేస్తే దేవుడు ఏమన్నా విడిచిపెట్టాడా? దేవుడు ఏమి విడిచిపెట్టాడు. ఆయన ఒక అన్నల అమ్మేసినా, అన్నలు మోసం చేసినా, అన్నలు చంపేయాలనుకున్నా ఆయనే మనకు పెద్దన్నయ్యగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే మనకు పెద్దన్నయ్యగా నిలబడి ఆయన్ని ఐగుప్తు దేశంలోని ఒక ప్రధానమంత్రిగా నిలబెట్టి మళ్ళీ అటు ఇటు తిప్పి ఆ అన్నయ్యలే ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా మాకు కరువు వచ్చింది, అయ్యా మాకు ధాన్యాలు కావాలి, మాకు ఆహారం కావాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళ అన్నయ్యలని గ్రహించాడు. చూడండి, మన దేవుడు ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు, సహోదరి, ఒక సొంత అన్నలాగా. ఆయన గొప్ప దేవుడు, ఆయన నీతో ఉండాలని ఇష్టపడుతున్న దేవుడు, ఒక తండ్రిలాగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఒక తల్లిలాగా నిన్ను ఆదరించాలని ఇష్టపడుతున్నాడు, ఒక సొంత రక్త సంబంధికుడిలాగా, అన్నలాగా నిన్ను పోషించాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడు. మరొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథంలో అన్నకు భయపడిన వ్యక్తి, మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఎవరంటే యాకోబు. కూడా అన్నను మోసం చేశాడని తమ్ముడు పారిపోయాడు, మరలా తిరిగి వస్తున్నాడని అన్న తెలుసుకున్నాడంట. తెలుసుకొని ఏం చేశాడు? 400 మందిని బ్యాచ్ని వేసుకొని ఆయన్ని చంపేస్తా ఈ రాత్రి అని చెప్పి ఇక పన్నాగాలు పన్నాడు. ఏదేమైనా యాకోబు చేసిన పని ఏంటంటే ఒక రాత్రి అంతా దేవునితో వెలుగులాడటం ప్రారంభించాడు, పోరాటం ప్రారంభించాడు. ఇలాగే ఉపవాసం ఉన్నాడు అనుకుంటా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఒక రాత్రి అంతా దేవుడితో గోజాడి అన్ని సమస్యల నుంచి విడుదల పొందాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సమస్య నుంచి విడుదల పొందాలంటే, బలహీనత నుంచి విడుదల పొందాలంటే
ఒకటే ఒక్క మార్గం ప్రార్థన. ఇట్టిది వదిలిపోవుట ప్రార్థనే. దానికి ఫుడ్ నోట్లో మనం చేస్తే అది ఉపవాస ప్రార్థన. ఏ సమస్య అయినా, జటిలమైన సమస్యలైనా, జటిలమైన అనారోగ్యమైన, కుటుంబ సమస్యలైన, రోగ బాధలైన, వేడని సమస్యలైన, శాపగ్రస్తమైన జీవితమైన ఏ సమస్య నీకున్నా సరే ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నీకు విడుదల దేవుడు అనుగ్రహించునుగాక. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నీ బంధకాలన్నీ ఆయన కొట్టివేయునుగాక. నీ సమస్యలన్నిటిలో నుంచి ఆయన విడుదల నీకు విజయ సంకేతముతో ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన ఒక అన్నలాగా నా సహోదరి అనే సంబోధిస్తూ ఉన్నాడు. మరి నాలుగో విషయాన్ని త్వరగా మనం 7 విషయాలు ఈరోజు మీ ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. నాలుగో విషయాన్ని కూడా చూద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయము లేదా 3వ అధ్యాయము 12వ వచనంలో నయోమి చెప్తున్న మాట రూతుతో ఒక చక్కని మాట చెప్తా ఉంది. చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఒక సమీప బంధువు ఒకడున్నాడు. నేను నీకు బంధువుని ధర్మము జరిపేదనని ఉదయం వరకు పండుకొనమని అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ బోయాసు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకు కనిపిస్తారు. బోయాజును ఏమని పిలుస్తున్నారంటే మనకి సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్నేం చేస్తాడంటే విడిపిస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న 4వ మాట ఏంటంటే నేను మీకు సమీప బంధువుని. ప్రైజ్ ది లార్డ్. ఒక తండ్రిలాగా సంరక్షిస్తాడు, తల్లిలాగా పోషిస్తాడు, ఒక అన్నలాగా నీ పక్క నుండి నీకు న్యాయం జరిగిస్తాడు. 4వదిగా మరి సమీప బంధువుగా ఉంటానని నిన్ను విడుదల చేయించడానికి, ఆయన నిన్ను విమోచించడానికి ఆయన ఎలాగ మార్చబడ్డాడంటే ఒక సమీప బంధువులాగా ఆయన మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడున్న బంధువులు మన రక్త సంబంధికులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు బంధువులు కాదంట, రాబంధులు. ప్రైజ్ ది లార్డ్. ఎవరాళ్ళు? రాబంధులు. మన దగ్గర రక్తం ఉన్నంత వరకు పీలుస్తారు, మన దగ్గర వెలుతురు ఉన్నంత, ఆ నూనె ఉన్నంత వరకే. ఆ పాటలో ఒక చక్కని పదం ఉంటుంది, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను, బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడు విడనాడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడు విడనాడనిది నా యేసుని నిత్య ప్రేమ, మా యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ప్రేమ
యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజమో దీనిని నమ్మో, ఇది భూమి అందించలేనిది. హల్లెలూయా. ఆయన ఎలాగ ఉంటానంటున్నాడండి, మన సమీప బంధువులాగా మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి క్రీస్తు యేసే నీకు సమీప బంధువుగా మార్చబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మన బంధువులందరూ ఎలా ఉంటారంటే, బాగా కొంచెం ధనం ఉందనుకోండి, కొంచెం అన్నీ బాగా సాగుతున్నాయి, అప్పుడు బెల్లం ఉన్న చోట ఈగలు వచ్చినట్టుగా ముసురుతూ ఉంటారు. ఒకళ్ళు వెళ్ళంగానే ఇంకొకళ్ళు వెళ్ళంగా అసలు ఈ వండే డాకలకి రెస్ట్ ఉండదన్నమాట. తోమేవాడికి కానీ వండేవాడికి కానీ బంధువులు ఒకళ్ళు వెళ్ళంగానే ఇంకొకళ్ళు వస్తూనే ఉంటారు. ఆ బెల్లం అంతా అయిపోయింది, ఇక డబ్బులు కూడా లేవు, వీళ్ళే ఎదురు అడుగుతున్నారు వచ్చిన వాళ్ళని. ఇక ఎవరు రాడేక, చూడటానికి రారు, పలకరించడానికి రారు, ఒకవేళ ఎక్కడన్నా కనపడ్డా తల తిప్పుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన సమీప బంధువుగా నీ దగ్గరికి వస్తానంటున్నాడు, సమీప బంధువుగా నీతో ఉంటానంటున్నాడు. ఎందుకు నీతో ఉంటాడంటే ఆయన నిన్ను విడిపించడానికి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారే ఒక సమీప బంధువుగా, ఆయనకి నీకు ఏ రక్త సంబంధం లేదు, ఏ బంధుత్వం లేదు, ఆయన ఎవరో నీకు తెలియదు. కానీ ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను నీకు సమీప బంధువు వలె ఉండి, ఇదిగో నువ్వు పాపములోను శాపములో క్రొట్టుమిట్టు ఆడుకోకుండా నిన్ను రక్షించడానికి, నిన్ను పవిత్రుడిగా చేయడానికి, నిన్ను పరలోకములోకి చేర్చడానికి నేను ఇష్టపడుతున్నానని మనందరి కోసం ఆయనే కలువరి సిలువలో మనందరి కొరకు పాపములో నశించిపోతున్న మనల్ని, శాపములో నశించిపోతున్న మనల్ని ఆయన వెదికి రక్షించి ఏం చేశాడంటే, మనందరి కోసం ఆయన కలువరి సిలువలో ఒక క్రయధనముగా, బలి పశువుగా, వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా, పస్కా బలి పశువు వలె మనందరి కొరకు ఆయనే ప్రాయశ్చిత్తముగా వధించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ బంధువులు ఎవరు కూడా మన కోసం అంత త్యాగం చేయలేరు. ఎంత సొంత రక్త సంబంధికులైనా, సొంత నాన్న తరపులైనా, అమ్మ తరపులైనా ఎవరు కూడా అలాంటి సహాయము చేయలేరు. చేయగలిగిన వాడు ఒక్క ఆయనే ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సొంత బంధువు వలె, సమీప బంధువు వలె ఆయన నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, అందరూ నిన్ను చేయి విడిచిపెట్టినా నేను నిన్ను విడిపిస్తా. నువ్వు ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, సొంత రక్షకుడిగా ఆయన దగ్గరికి రాగలిగితే, ఒక బంధువు వలె, ఒక రక్త సంబంధికుడి వలె ఆయన నీ పక్షా నుండి ఆయన కార్యము చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇది ఎన్నోది? 4వది. ఇంకొక విషయాన్ని మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13-14 వచనాల్లో మనం చదువుదాం. ఆయన ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడో. ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను ఆజ్ఞాపించిన వాటిని నువ్వు చేసిన ఎడలా మీరు నాకు స్నేహితులుగా ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలా ఉంటానంటున్నాడు? స్నేహితుడిగా, ఒక ఫ్రెండ్గా, ఒక మంచి ఫ్రెండ్. ఈ ప్రపంచంలో మంచి స్నేహితుడు అనేవారు చాలా తక్కువగా ఉంటారు. ఆ స్నేహితుల్లో కూడా కొంతమంది మన వెనకాల నమ్మకంగా ద్రోహం చేసేవారు ఉండొచ్చు. కొంతకాలానికి ఆ స్నేహం విడిపోవచ్చు, ఏదో ఒక గొడవల వల్ల. ఒక మంచి స్నేహితుడు ఉంటాడు. ప్రతి వారికి కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు లైఫ్లో. ఆ బెస్ట్ ఫ్రెండు ఎవరో ఒకళ్ళు త్యాగం చేసేవాళ్ళు ఉంటారు, నమ్మకంగా స్నేహంతో ముందుకు వెళ్ళేవారు ఉంటారు. కానీ మనం దేవుని మాట వినగలిగితే, యేసు ప్రభు వారు చెప్తున్న చక్కని మాట ఏంటంటే, ఇదిగో నేను మీకు స్నేహితుడిగా, నేను ఆజ్ఞాపించిన వాటిని
మీరు చేసిన ఎడల, మీరు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ఎడల ఖచ్చితంగా ఆయన ఏం చేస్తానంటున్నాడు, మీకు స్నేహితుడిగా ఆయన ఉంటానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు నాకు స్నేహితులై ఉంటారు. నేను ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు అవుతారు. ఒక స్నేహితుడికే కదా మనం చెప్పుకునేది. తల్లికి చెప్పుకోలేం కొన్ని విషయాలు, తండ్రికి చెప్పుకోలేం, అన్నయ్యకి కూడా చెప్పుకోలేం. ఎవరికి చెప్పుకుంటాం? మన బాధలన్నీ ఫ్రెండ్కి చెప్పుకుంటాం. అరే ఇవాళ నన్ను అలాగన్నారా, ఇలాగన్నారా, ఆ మాట అన్నారు నన్ను. ఎవరికి చెప్పుకోలేక నీకు చెప్పుకుంటున్నా. ఒక స్నేహితుడికే లోపల ఉన్న బాధ అంతా కూడా పంచుకుంటూ ఉంటాం. ప్రభువే నీ పక్షాన్ని ఒకవేళ నీకు మంచి ఫ్రెండ్ లేకపోవచ్చు, బెస్ట్ ఫ్రెండ్ లేకపోవచ్చు. ప్రభు అంటున్నాడు, నువ్వు నా ఆజ్ఞలు నువ్వు గైకుంటే, వాటిని నువ్వు నెరవేర్చి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు నాకు స్నేహితులే. ప్రైజ్ ది లార్డ్. స్నేహబంధం అబ్రహాముతో దేవుడు ఒడంబడిక చేసుకున్నాడు. అబ్రహాము నాకు స్నేహితుడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఎందుకంటే దేవుడిని నమ్మాడు, దేవుణ్ణి వెంబడించాడు. దేవుని కొరకే తన విలువైనటువంటి ఆస్తిపాస్తులు, బంధువులను, స్నేహితులను అందరిని విడిచిపెట్టి ఏం చేశాడంటే దేవునితో నడవటం ప్రారంభించాడు. అందుకనే అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా, అబ్రహాముకి నేను ఒక మంచి స్నేహితుడిని. అలాంటి సాక్ష్యం మనం పొందగలుగుతున్నాము. ఈరోజు మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అన్ని విధాలుగా నీతో స్నేహం చేయాలని, అన్ని విధాలుగా నీతో స్నేహితుల్లాగా గడపాలని, ఆయన సర్వోన్నతమైన స్థలమును విడిచిపెట్టి ఈ భూమి మీద ఎందుకు పనికిరాని అల్పులము, అయోగ్యులను మనల్ని ప్రేమించాడు. ఆయన నీతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. మోషేను కూడా ఇదిగో ఇతడు నా స్నేహితుడు అన్నాడు. మోషేను కూడా దేవుడు ఇష్టపడ్డాడు, ఒక స్నేహితుల్లాగా మాట్లాడుకునేవారు. హానోకు కూడా బైబిల్లో మనం చూస్తే ఇద్దరు ఒక స్నేహితుల్లాగా, స్నేహితులు చూస్తూ ఉంటే చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటారు. బండి వేసుకుని రారా ఇక్కడ దాకా వెళ్ళొద్దాం అని బయలుదేరతారు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. మంగళగిరి వెళ్ళొచ్చు, కొండపల్లి వెళ్ళొచ్చు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా టైం తెలియదు అనమాట. ఎంత దూరమైనా వెళ్ళిపోతారు స్నేహితులు, ఎంత దూరమైనా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అలాగా స్నేహం చేశాడు దేవునితో హానోకు. అలాగ రోజు నడిచేవాడంట కొంత దూరం. అలా నడవటం అలవాటు అయిపోయింది. నడిచాడు మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు వాళ్ళు తేరుకొని చూసేపాటికి ఎక్కడున్నాడంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోతే హానోకును అడుగుతున్నాడు, అంటే ఇంటికి వెళ్ళిపోతావా హానోకు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు అంటే, ఇంకెక్కడికి వెళ్తానయ్యా, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక వెళ్ళే ప్రసక్తే లేదు. వాళ్ళని నువ్వే చూసుకో, వాళ్ళని పోషించేవాడు నువ్వే కదా, తండ్రిలాగా, తల్లిలాగా, అన్నలాగా, బంధువులాగా నువ్వే చూసుకో. ఇక నేను నీతోనే ఉంటా, ఇక చివరి వరకు ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు. అలాగే 3 దినాలు ఎవరైనా దేవుడితో గడపాలని ఎవరైనా నిశ్చయించుకుంటే 3 దినాలు దేవుని సన్నిధిలో గడపండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీకు మంచి స్నేహితుల్లాగా మార్చబడబోతున్నాడు. ఆయనతో స్నేహము మంచిది. ఈ లోక స్నేహం ఏంటంటే దేవునికి వైరం అంట. ఈ లోక స్నేహం చేస్తూ ఉంటే దేవునికి కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా వ్యర్థం. ఒక పాటలో కూడా ఇలా చదువుతాం, లోక స్నేహం వ్యర్థం, లోకమే ఒక మోసం, లోక స్నేహం వ్యర్థం, లోకమే ఒక మోసం, భయము లేదుగా అభయం నీవేగా, నా భయము నీవేగా, నా అభయము నీవేగా, అభయము నీవేగా, నా అభయము నీవేగా. పాడెదను నీతో ఎల్లప్పుడూ యేసయ్యా, పాడెదను
నీతో ఎల్లప్పుడూ యేసయ్యా. డాడీ లేక నేను నిమిషమైన గాని నేనుండలేను, నే బ్రతుకలేను. లోక స్నేహం వ్యర్థం, లోకమే ఒక మోసం. లోక స్నేహం వ్యర్థం, లోకమే ఒక మోసం. భయము లేదుగా, అభయం నీవేగా, నా అభయము నీవేగా. డాడీ అభయము నీవేగా, అభయము నీవేగా. డాడీ అభయము నీవేగా. పాడెదను పాడెదను నీతో ఎల్లప్పుడూ, ఆడెదను పాడెదను నీతో ఎల్లప్పుడూ యేసయ్యా. డాడీ లేక నేను నిమిషమైన గాని నేనుండలేను, నే బ్రతుకలేను, నేనుండలేను, నే బ్రతుకలేను. హల్లెలూయా. లోక స్నేహం వ్యర్థం, లోకమే ఒక మోసం. ఈ లోక స్నేహం దేవునికి వైరమంట. కాబట్టి దేవునితో స్నేహం చేసిన వారు ఎవరు కూడా మోసపోయినట్లుగా, ఓడిపోయినట్లుగా బైబిల్లో మనం చూడం. ఆయనతో స్నేహం చేస్తే ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటలు మనం శ్రద్ధగా వినటం వల్ల, ఆయన ఆజ్ఞలు గైకొనటం వల్ల ఆయన మనకి స్నేహితుడిగా ఉంటాడంట, మనం ఆయనకి స్నేహితులుగా ఉంటాం. ఇంకొక 2 మాటలు ఉన్నాయి, త్వరగా మీ జ్ఞాపకం చేస్తా. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఆయన ఎలా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సంబోధన ఎలా జరుగుతుందంటే నా ప్రియుడు. ఇంకొక మాటను మీకు చూపిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఇలాంటి సంబోధన మనం వింటాం. నా ప్రియుని యందు, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ తొలగినది. చాలు. ఇక్కడ మరొక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి సంబోధనలో కూడా ఒక చక్కని మాట, ఒకటి తండ్రిగా, తల్లిగాను, అన్నగాను, సమీప బంధువుగాను, అలాగే ఒక స్నేహితుడిగా, అలాగే 6వదిగా మనము చూసినట్లయితే ఒక ప్రియునిగా. ప్రియుడు అంటే ప్రేమికుడు, అంటే సొంత, అంటే ప్రాణం ఇచ్చేంతగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రియుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అంటే ఒక ప్రియుడు ఏం చేస్తాడంటే వాళ్ళని ప్రేమించే వారి కోసం ఎంత త్యాగమైనా చేయడానికి ఇష్టపడతారు. మనము చూస్తూ ఉంటాం కదా, మనకు తెలిసిన కొన్ని వింతలు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వింత ఉంది మన భారతదేశంలో. ఆ వింత ఏంటంటే తాజ్మహల్. ఈ తాజ్మహల్ ఎందుకు కట్టారు, ఎలా కట్టారు అని ఆలోచన చేస్తే దాని చరిత్రలోకి వెళ్తే, తన భార్యని భర్త బాగా ప్రేమించాడంట. ఒక ప్రియుని వలె, ఒక మంచి ప్రేమికుని వలె బాగా ప్రేమించి ఆమె చచ్చిపోయిన తర్వాత
ఆమెను మర్చిపోలేక ఏం చేశాడు, అంతగా ప్రేమించాను కాబట్టి ఆమె కోసం ఏదన్నా ఒక గుర్తు కట్టాలి అని చెప్పేసి ఒక ప్రపంచంలోనే వింతల్లో ఒక వింతగా గుర్తింపు పొందినటువంటి తాజ్ మహల్ని కట్టేశాడు. ప్రైజ్ లార్డ్. అంటే ప్రేమకు ప్రతిరూపముగా ప్రేమించాను అని మాటలు చెప్పడం కాదు, కానీ ఒక ప్రతిరూపంగా నిజంగా ప్రేమిస్తే ఏదో ఒక త్యాగం చేస్తారు, నిజంగా ప్రేమిస్తే ఏదో ఒక కార్యం చేస్తారు. యేసు ప్రభువారు కూడా మనల్ని ప్రేమించాడు అనటానికి మధ్యలో వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోవాలి. కొంతమంది ప్రేమికుల్ని మనం ఈ లోకంలో చూస్తూ ఉంటే కొంతకాలం వరకు ప్రేమించినట్టుగా నటించి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మోసం చేసి వదిలేయచ్చు, అన్యాయం చేసి వదిలేయచ్చు. కానీ యేసు ప్రభువారు మనల్ని నిజంగా ఆయన మన ప్రియుడు కాబట్టి మనల్ని విడిచిపెట్టల. ఆయన ఒక మాట చెప్తాడు, నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో, యోహాను సువార్త 14, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండే స్థలములో మీరు కూడా ఉండులాగున నేను మరలా వస్తా. నేను మోసం చేసే వ్యక్తిని కాదు. ప్రైజ్ లార్డ్. ఆ మాట కోసమే చదివించా. నేను మరలా వస్తా, వచ్చి ఏం చేస్తాడంట, ఆయన ఉండే స్థలంలో మనల్ని కూడా తీసుకెళ్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ లోక ప్రేమలు అలాగ ఉండొచ్చు. ఇదిగో నేను వస్తాను, ఇక్కడ నుంచో, లేకపోతే మీ ఇంట్లో వచ్చి మాట్లాడతాలే అని చెప్పి ఇక తల తిప్పుకున్నవారు, మాట మార్చేసిన వారు, ఫోన్లు ఆపేసుకున్నవారు ఎందరో వార్తల్లో తెల్లారు లెగిస్తే ఏ వార్తలు, అక్కడ మోసపోయారు, ఇక్కడ మోసపోయారు, అక్కడ మోసపోయారు, అక్కడ మోసం చేశారు, ఈ వార్తలే సమాజంలో వింటూ ఉన్నాం. కానీ ప్రభు ఒక చక్కని బలమైనటువంటి మాట, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి మనల్ని ఆయనతో పాటు ఉండటానికి, ఆయన ఉండే స్థలంలో ఉండటానికి ఆయన ముందుగా వెళ్ళాడు. మనందరి కొరకు నివాస స్థలాలను ఆయన సిద్ధం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నివాస స్థలాలను ఆయన సిద్ధం చేసి అవి పూర్తి అవగానే ఆయన మరలా వస్తాడంట. మరలా వచ్చి మనందరినీ కూడా ఆయనతో పాటు ఉండటానికి మనందరిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది మన నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. మన ఒక్క రెప్పపాటులో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అది ఎప్పుడూ రాబోతుంది. ఆ సమయం ఎప్పుడూ రాబోతుంది, అతి సమీపంలో ఉంది. ఆ ప్రియుడు మనల్ని మోసం చేసే ప్రియుడు కాదు. ఆయన ఉండే స్థలంలో మనల్ని తీసుకొని వెళ్ళటానికి మరలా వచ్చి ఆయన తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నమ్మదగినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరికి ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తా, సమయం కూడా అయిపోయింది కాబట్టి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని, నిన్ను సృష్టించిన వాడు, అది ఈ చివరి మాటను మనం చదువుకోవాలి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనదే. ఆయన ఎలాగ మనల్ని ప్రేమిస్తున్నాడో ఒక్కొక్క మాటలో ఒక్కొక్క అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రిగాను, తల్లిగాను, అన్నగాను, అలాగే సమీప బంధువుగా, స్నేహితుడిగా, ప్రియుడిగా. ఇప్పుడు చివరిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను సృజించిన వాడు నీకు భర్తగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనందరికీ భర్తగా, ఆయన పెండ్లి కుమారుడుగాను, మనము పెండ్లి కుమార్తెగాను మార్చబడే రోజు ఒకటి రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన పెండ్లి కుమారుడిగా ఉండబోతున్నాడు. ఆయన మనమందరం కూడా వధువు సంఘంగా ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు, ఈ ప్రయాస ఎందుకండి? కడుపు మార్చుకోవటం. మన ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, బియ్యం ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, డబ్బులు కూడా ఉన్నాయి. ఎందుకు కడుపు కట్టుకొని ఇక్కడ ప్రార్థన చేయాలి? ఎందుకు ఉపవాసం ఉండి ఇన్ని గంటలు, 6 గంటలు ఇంచుమించుగా పగలు. ఇది 2 సెక్షన్లు అన్నమాట. ఇది 2 పూట బళ్ళు అనుకుందాం.
మనం ఆదివారం ఒక పూట బడికే వెళ్తాం, 2 గంటల్లో ఇసిగిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ 3 రోజులు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ప్రైస్ ది లార్డ్. 3 గంటల 2 పూటల బడిలో ఉండాల్సిందే, ఖచ్చితంగా 9 గంటలకి రావాల్సిందే, 3 గంటల దాకా ప్రార్థన చేయాల్సిందే, సాయంత్రం మరలా 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉండాల్సిందే. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ కష్టం అంటే నువ్వు ఆయనకి వధువు సంఘముగా ఇక్కడ సిద్ధపడుతున్నావు. ప్రైస్ ది లార్డ్. ఆయన నీకు భర్తగా ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చూడండి, ఒక్క మాటను మనం చదువుకొని 7వ వచనాన్ని చదివి 19:7 చదువుతున్నారా? చదవండి. ఆయన్ను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ప్రైస్ ది లార్డ్. ఇప్పుడు ఒక పెళ్ళి సిద్ధమవుతుంది, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఎవరు సిద్ధపడుతున్నారంటే మనము భార్యగా. ప్రకటన గ్రంథంలో కూడా అదే మాట, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. ఉపవాస ప్రార్థనల ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుందుముగాక, వధువు సంఘముగా దేవుని కొరకు సిద్ధమవుదుముగాక. ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్య ఉద్దేశం అదే. నువ్వు ఆయన భార్యగా ఉండాలి, ఆయనకి భర్తగా ఉండాలి. ఆయనతో పాటు మనము కూడా భార్యగా ఏం చేయాలంటే యుగ యుగాలు ఆయనతో పాటు రాజ్య పరిపాలన చేయాలి. ఇప్పుడు భార్యకి భర్తకి ఎంత హక్కు ఉంటే ఇంట్లో భార్యకు కూడా అంతే హక్కు ఉంటుంది. నువ్వు అక్కడ కూర్చో, నేను పిలిచినప్పుడే రా అంటే కుదరదు. ఇప్పుడు భర్త ఎలాంటి వాడంటే భరించేవాడంట, భార్యని భరించాలి. ప్రైస్ ది లార్డ్. ఖచ్చితంగా భరించాలి. భార్య ఒక్కొక్కసారి ఇసుకిచ్చినా, ఇబ్బంది పెట్టినా, ఎన్ని పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా భర్తగా ఏం చేస్తారంటే భరిస్తారని. యేసు ప్రభువారు కూడా ఒక భర్తగా ఈ భార్యను తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోవడానికి ఆయన రాబోతున్నాడు. ఆ భర్త కొరకు మనం ఇక్కడ సిద్ధమవుతున్నాం, మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటున్నాం, అలంకరించుకుంటున్నాం, వధువు సంఘంగా తీర్చిదిద్దబడుతున్నాం. కాబట్టి ఆ వధువు సంఘంలో నువ్వు నేను మన అందరూ ఉండాలంటే కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్లలో మనం ఎక్కాలి. మొదటిది మారు మనసు అనే మెట్టు, రెండోది పశ్చాత్తాపం, మూడోది రక్షణ, బాప్టిజం. ఈ బాప్టిజం లేకోకుండా, మారు మనసు లేకుండా, ప్రత్యేకమైన జీవితం లేకోకుండా నేను కూడా ఆయనకి పెళ్లి కుమార్తెగా ఉంటానండి, నేను కూడా పట్టు చీర కట్టుకొని వస్తాను పెళ్ళికంటే ఆయన రానీయుడు. ప్రైస్ ది లార్డ్. నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు రక్షణ పొందల, బాప్టిజం పొందల, మారు మనసు పొందల, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించట్లేదు. కాబట్టి నువ్వెవరో నాకు వద్దమ్మా, నీతో నాకు పెళ్ళొద్దు అని నిన్ను ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, అగ్నిగుండంలోకి తోసేసే రోజు రాబోతుంది. నువ్వు ఆయనతో పాటు యుగాలు పరిపాలన చేయాలంటే ఇక్కడ ఒక వధువు సంఘంగా భార్యగా సిద్ధమవ్వాలి. సిద్ధపడితేనే ఆయనతో పాటు యుగాలు నువ్వు ఏలుబడి చేస్తావు. కాబట్టి ఈరోజు ఆయన ప్రభు యొక్క గొప్పతనాన్ని మన మూలవాక్యంలోకి వస్తే, ప్రభువు గొప్పవాడు, ఆయన శక్తి గలవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన ఎంత గొప్పోడో ఆ గొప్పతనాన్ని విడిచిపెట్టి ఆయన నీకు తండ్రిగా ఉండాలని, తల్లిగా ఉండాలని, ఒక అన్నగా ఉండాలని, ఒక స్నేహితుడిగా ఉండాలని, ఒక సమీప బంధువులాగా ఉండాలని, ఒక ప్రియుడిగా ఉండాలని, ఒక భర్తగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ప్రభు నీతో నాతో మాట్లాడాడు. నువ్వు కూడా ఆ వధువు సంఘము గుంపులో ఉండాలి. ఆ వధువు సంఘము ఆ గుంపులో నువ్వు చేర్చబడి ఆయనతో పాటుగా యుగాల పెండ్లి విందులో ఉండాలి అంటే ఈరోజే మనల్ని శుద్ధీకరించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. ఇదిగో
కొంతమంది ఆయన ఎవరో నాకు తెలియదు అన్నవారు కొంతమంది ఉన్నారు. ఆ ఫరో అంటున్నాడు యెహోవా ఎవడో అని ధిక్కరించి మాట్లాడాడు. ఆయన